ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్కి అనేక ప్రయోజనాలు కలగనున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారని, దీంతో ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం చేకూరనుందని చెప్పారు. ఉద్యోగాలు పెరుగుతాయని, తద్వారా అనేక డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా అధిక శాతం నిధులు ఏపీకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇక ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కృషితో ఎన్నో అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీకి బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే ఖనిజాల వెలికితీత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏపీకి లబ్ధి చేకూరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టులకు 10,000 కోట్లు కేటాయించడంతో పాటు రాష్ట్రం మీదుగా హైస్పీడ్ రైల్వే లైన్ వస్తుందన్నారు. ఇక నరేగా ద్వారా రాష్ట్రానికి 8,000 కోట్ల నిధులు తీసుకొచ్చామని తెలిపారు. సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏమి చేయాలి, మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏమి చేయాలి, ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అంటే మీ అందరికీ తెలుసు, అమరావతిలో ఈ రోజున దాదాపు 1400 కోట్లు ఒకదానికి, కోర్కి ఒక 400, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పోలవరానికి 3,300 కోట్లు, రైల్వేస్కి వచ్చేటప్పటికి 10,000 కోట్లు. అందులో ముఖ్యంగా A7 కారిడార్స్ అనుకున్నాము, అందులో ఒకటి హైదరాబాద్, అమరావతి, చెన్నైని కలుపుతా వెళ్ళేటువంటి హైస్పీడ్ కారిడార్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. దీనికంటే ముఖ్యంగా డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే, అంటే 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా టూరిజంలో ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి అరకు వ్యాలీని కానీ, పులికాట్ లేక్ను కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. హై వాల్యూ అగ్రికల్చర్లో ఉన్నటువంటి కోకోనట్ వచ్చేటప్పటికి 8% దేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉంది. కోకో వచ్చేటప్పటికి 40% ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం అయింది. కాబట్టి ఆ రెండిటికి వచ్చేటువంటి ప్రోత్సాహాలు, అంటే ఎప్పుడైనా చెట్టు పాడైందనుకోండి, సబ్సిడీ తోటి మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవటం, ఇలా హై వాల్యూ అగ్రికల్చర్లో ష్రింప్కి కానీ, ఫిష్కి కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు భారతదేశాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.